ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోకి ఉందా ఇంకేమన్నా? గురుగారు ఇవాళ పొద్దున గార్డెనింగ్ చేసేటప్పుడు మనం పిల్లలు పుట్టిన ఇప్పుడు ఎవరికైనా పుట్టిన టైం, డేట్, లొకేషన్ బట్టి వాళ్ళ ఈ ఇప్పుడున్న దేహానికి వాళ్ళకి ఈ కర్మ ఫలితం వల్ల వాళ్ళకి పాస్ట్ కర్మ ఫలితం వల్ల ఇప్పుడు ఇంపాక్ట్ ఉండిద్ది వాళ్ళకి. సో అది మనం మార్చలేము కాబట్టి చాలామంది ఇప్పుడు వాట్ ఈస్ ద రైట్ మెథడ్? ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు న్యాచురల్ బర్త్లోకి మనం ఆల్టర్ చేయలేము టైం కానీ. ఇజ్ ఇట్ రైట్ టు థింక్ టు ఆల్టర్? అసలు మనం అసలు పిల్లలకి బాగుండాలి, వాళ్ళు మంచి జీవితంలో ఉండాలని చెప్పి వాళ్ళని సిజేరియన్ మెథడ్లో మనం అనుకున్న టైంలో అనుకున్న లొకేషన్లో అట్లా చేయవచ్చా? అది కరెక్టేనా అసలు? ఎందుకంటే మనం ఇప్పుడు ఎగెయిన్స్ట్ ద నేచర్ వెళ్తున్నట్టే. నేచర్ ఒకటి పిల్లలకి తల్లిదండ్రులకి సంతానంకున్న ఫలితం బట్టి పిల్లలు ఇట్లా వచ్చారని ఉంటుంది. అది ఆల్టర్ చేయటం కరెక్టా? అది ఏంటి అంటే అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ యాజ్ యంగ్ అడల్ట్స్ ఫర్ ఎనీబడి? రేపు పిల్లలు పుట్టేయడానికి దేనికైనా వాట్ ఈస్ ద రైట్ ప్రొసీజర్ టు గో హెడ్? చాలా మంచి ప్రశ్న అన్న. ఇది ఎప్పుడు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువైపోయింది దీని సంగతి. ఇప్పుడు మంచి పిల్లలు పుట్టాలని అనుకోవడం అనేది ఇట్స్ ఏ మంచి ఉద్దేశం. అది ఎవరైనా కోరుకోవడంలో తప్పు లేదు. అయితే మనకు గర్భాధానం అని చెప్పి ఒక ముహూర్తం పెడతారు, అందరికి తెలిసిందే కదా. అది దాని ఉద్దేశమే. అది గర్భాధానం ఉద్దేశమే ఆ టైంలో స్త్రీ పురుషులు కలిసినట్లయితే వాళ్ళకి కలిగే సంతతి ఉత్తమ సంతతి, ధర్మబుద్ధి కలిగిన సంతతి కలుగుతుందన్నది శాస్త్రోద్దేశం. అంటే ధర్మబుద్ధి కలిగితే వాడు సుఖంగా ఉంటాడా దుఃఖంగా ఉంటాడా అంటే వాడు పూర్వకర్మను అనుసరించి అది వస్తుంది. కానీ ధర్మబుద్ధి కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే క్రమంగా కర్మబంధం నుంచి బయటపడతాడు. అందుకని చెప్పి గర్భాధాన ముహూర్తం కూడా చెప్తారు. మరి ఆ ముహూర్తం అటువంటిది ఏం పెట్టకపోతేనో మనుషుల యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళ సంతానం కింద వస్తాయి. నీ గర్భాధాన ముహూర్తం లేకపోయినా పెట్టకపోయినా సరే మనుషుల యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నీ జీవితం నీ ఆలోచనను అనుసరించి నడుస్తూ ఉన్నది, అలానే నీ సంతతి కూడా నీ ఆలోచనను అనుసరించి నడుస్తుంది. ఇప్పుడు మీరు క్రొత్తగా పెళ్ళయి ఇప్పుడు చాలా అరుదుగా సంభవించే సంఘటన ఇది. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు విహారయాత్రలకి ఎక్కడికెక్కడికో పోయి గడపాలని అనుకుంటారు. అటువంటిది మీరు ఒక ఆశ్రమంలో గురువుగారి దగ్గర గడపాలని మీరు వచ్చారు. నేను నిన్న కూడా చెప్పాను, ఇది అరుదైన సంఘటన, అంత చాలా ఫ్రీక్వెంట్గా జరిగే విషయం కాదు ఇది. దీనివల్ల ఇటువంటి ఆలోచనలతోటి ఇలా గడుపుతూ ఉండటం వల్ల మీ జాతకంలో సహజంగానే కొంత సంతాన యోగం నార్మల్గా కనుక ఉన్నట్లయితే ఉత్తమోత్తమైన సంతానం కలుగుతుంది. అంటే ఆ పుట్టే వాళ్ళకి ధర్మబుద్ధి ఉంటుందన్నమాట. నేను ధర్మంగానే నడుచుకోవాలి. ధర్మంగా నడుచుకుంటే సుఖంగా ఉంటారా అంటే తాత్కాలికంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఉండొచ్చు. సీతారాములకు ఎదురైనట్లుగా. సీతారాములు ఇబ్బందులు పడ్డారు. ధర్మంని పాటించాలనుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఎదురైంది. వద్దు మా తండ్రి గారి మాట నేను విన్నానుకుంటే ఆయనకేమి, అక్కడ రాజ్యం ఆయనదే. వ్యతిరేకించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు, ఒక కైకమ్మ తప్ప. అర్థమవుతుంది కదా. ధర్మాన్ని అనుసరించాలనుకున్నప్పుడు కష్టం ఎదురైంది, దాన్ని ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మనందరికీ దేవుడు అయ్యారు ఆయన. ఇది కనపడుతుంది కదా. ఇది సంగతి. ఇంటర్వెన్షన్ అనేది కరెక్ట్ కాదు. ఇంటర్వెన్షన్ ఉంటే ధార్మికమైన ఇంటర్వెన్షన్ ఓకే. ధార్మికమైన ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు గర్భాధాన ముహూర్తం పెట్టడం, పెళ్ళిళ్ళకి ముహూర్తం పెట్టుకోవడం, ఓ మంచి సమయంలో ఒక శుభకార్యం చేద్దామని చెప్పి అనుకోవటం, మంచి నక్షత్రం నాడు ఇలా చేసుకోవడం, ఆ శాస్త్రం దానికి ఉంటుంది. దాని ప్రకారం ఆ పండితులు నిర్ణయిస్తారు. దాన్ని ఫాలో అవటం అనేది కూడా మంచి ఉద్దేశంలో భాగం. అది అలా కాకుండా డాక్టర్కి కుదరలేదనో, లేకపోతే మనకు అసౌకర్యంగా ఉందనో, నొప్పులకు భయపడో, సహజమైన కాన్పు చేయడానికి అవకాశం ఉన్నా కూడా, అవటానికి అవకాశం ఉన్నా కూడా ప్రయత్నించకుండా చేసే పనులు ఏవైతే ఉన్నాయో ముందుగానే 1 నెల 2 నెలల ముందుగానే నేను ముహూర్తం పెట్టుకుంటారు. నువ్వు ఎంత గొప్పగా నువ్వు ముహూర్తం పెట్టినా సరే నువ్వు చేస్తుంది సి సెక్షన్ కదా. శాస్త్రం ఏం చెబుతుందంటే
నార్మల్గా వచ్చే ఇది కాకుండా కోతబడి లేకపోతే వేరే విధంగా వికృతి, దీన్ని ప్రసూతి వికృతి అంటారు. ఈ ప్రసూతి వికృతి సంభవించినప్పుడు అక్కడ అశాంతి కలుగుతుంది, దాన్ని శాంతపరచవలసి ఉంటుంది. అంటే నువ్వు కోరి ఇన్వైట్ చేస్తున్నావు ఒక సిచ్యువేషన్ని, అది ఎందుకు చేయాలి? అంటే ఇది దురవగాహన వల్ల, స్వార్థాల వల్ల జరుగుతున్నాయి. ఇంటెన్షన్ మంచిగా కనిపిస్తుంది, జ్ఞానం లేనందువల్ల తప్పులు జరుగుతున్నాయి. ఇది సంగతి. నీకు ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు మీరు చెప్పినట్టే న్యాచురల్ బర్త్ని వచ్చే ఎవరన్నా ఉంటే లేడీస్, వాళ్ళు ఇట్లా సీ సెక్షన్ మార్చుకొని అనేది ఇట్స్ నాట్, వాళ్ళ ఉద్దేశం మంచిదైనా మనం నేచర్కి అగెన్స్ట్, కంప్లీట్గా అగెన్స్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ రాంగ్. బట్ కొందరికి ముందే అసలు సీ సెక్షన్ అనేది ఇంకా దే డిసైడ్. అండ్ అప్పుడు ఇస్ ఇట్ ఓకే టు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా ఇట్లా అవుతుంది, మనం ఇట్లా కరెక్ట్ టైం, కానీ అది కరెక్టేనా, లేకపోతే వీ షుడ్ లెట్ ద నేచర్ టేక్ ఇట్స్ కోర్స్. అది నేచర్ డిసైడ్ అయ్యిద్ది ఆల్రెడీ, అది మనం లెట్ ఇట్ బి. అది ఏ టైంకి అవుతుంది ఆ టైంకి. పుట్టేవాడు ఎట్లా పుడతాడో అని మన చేతుల్లో లేదు. వాడు ఎట్లా పుట్టినా మనం అది యాక్సెప్ట్ చేయాలి యాజ్ పేరెంట్స్. దట్ ఈస్ మనకు ఇంకా ఫలితం ఇంకా అదే అని అట్లా వదిలేయాల. చాలా ఇంట్రికేట్ క్వశ్చన్స్ ఇవి, అంత చిక్కు ప్రశ్నలు అంటారే అటువంటి ప్రశ్నలు ఇవి. కానీ వీటికి సమాధానాలు అయితే ఖచ్చితంగా కావాలి. నేచర్ని ఫాలో అవటం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి. అయితే ఆ తల్లి ఎవరైతే కనబోతూ ఉన్నదో అమ్మాయి, ఆమె యొక్క శారీరక పరిస్థితిని అనుసరించి ఆమెకి ప్రాణగండం కనుక ఉంటే కనుక అందులో డాక్టర్ చేసిన నిర్ణయం సరైన నిర్ణయం. అది న్యాచురల్లే, అది ప్రాకృతికమైనదే. అలానే నేను ఫలానా టైంకి చేస్తాను, నాకు ఇప్పుడు కుదురుతుంది, ఇప్పుడు కుదరదు అని చెప్పే దీంట్లో డాక్టర్కే వదిలేసినప్పుడు వాళ్ళకి న్యాచురల్గానే ఇది కుదురుతుంది, మనం నమ్మి వెళ్ళినప్పుడు. వేరే సమయంలో వాళ్ళు చేయలేరు. కానీ డాక్టర్ అయినా సరే చేయవలసింది ఏమిటంటే, నీ దృష్టికి నీ డయాగ్నోసిస్లో వీళ్ళకి కంపల్సరీ మన ఇంటర్వెన్షన్ తోటే కాన్పు అవుతుంది, అది సి సెక్షన్ కానీ లేకపోతే ఫోర్సెప్స్ ఏదో సహాయం ఉంటేనే అవుతుందని చెప్పి ఎలా అని చెప్పి నువ్వు నిర్ణయం చేసినా సరే, లాస్ట్ మినిట్ వరకు కాన్పులు లేబర్ పెయిన్స్ న్యాచురల్గా వచ్చే వరకు డాక్టర్ వెయిట్ చేయాలి, అప్పుడు ఆ పని చేయాలి. అంతేగాని ముందు ముహూర్తం పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ముహూర్తం పెట్టి చేసినా సరే ఇక్కడ నీకు ఆ రోజులో ఆ ప్లానటరీ సిచ్యువేషన్ అనుసరించి శుద్ధంగా నీకు టైం దొరుకుతుందని చెప్పలేం. ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని నువ్వెందుకు నిర్ణయిస్తావు? ప్రకృతిని నిర్ణయించలేవు. అర్థమైందా? ఇప్పుడు ఎవరో నన్నే అడిగారు అనుకుందాం, నువ్వు మొత్తం ఆ కాలం శుభాశుభాలని మన గ్రహాల యొక్క స్థితుల్ని వాటన్నిటిని బేరేజ్ వేసుకొని ఇప్పుడు ఈ లగ్నం అయితే ఇలా ఉంటుంది, ఈ లగ్నం అయితే ఇలా ఉంటుందని చెప్పి ఆలోచనలు చేసి ఏదో నిర్ణయం చేస్తావు. ఇలా నిర్ణయం చేసేటప్పుడు నువ్వు తండ్రి బాగుండకపోవడమో, తోడబుట్టిన వాళ్ళు బాగుండకపోవడమో, తల్లి బాగుండకపోవడమో, లేకపోతే స్వయంగా వీడే దెబ్బతినిపోవడమో, ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. వీటిల్లో ఇది బాగుంటే చాలు, ఇది బాగుండకపోయినా పర్లేదని నువ్వెవడు నిర్ణయం చేయడానికి? అది కరెక్ట్ కాదు. కాబట్టి లేబర్ పెయిన్స్ వచ్చేదాకా డాక్టర్ వెయిట్ చేయాలి. అది డాక్టర్ ధర్మం. అంటే ఇంకా వచ్చేసింది అప్పుడు డాక్టర్ ప్రక్కనే ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా షీ కెన్ సేవ్ బోత్ చైల్డ్ అండ్ మదర్. ఇది తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. ఏంటి, మంచి పిల్లలు పుట్టాలని కోరుకోవడం అనేది రైట్. కానీ మంచి పిల్లలు ఎలా పుడతారని తెలుసుకోవాలి నువ్వు ముందు. నీ ఉత్తమమైన ఉద్దేశాలు, కర్మల వల్ల మంచి పిల్లలు పుడతారు. అంతేగాని టైంలు చూసి పెడితే మంచి పిల్లలు పుట్టరు. అది దోషం. నువ్వు పుట్టుకకే దోషాన్ని ఇచ్చేసావు నువ్వు ఆల్రెడీ సి సెక్షన్ తోటి. ఇది సంగతి. అర్థమైందా మీకు? సో ఇంటర్వెన్షన్ అనేది ప్రాణాలని కాపాడడానికి ఇంటర్వెన్షన్, కానీ నువ్వు మంచి టైం కోసం ఇంటర్వెన్షన్ అనేది కరెక్ట్ కాదు.
ప్లేస్ కూడా జాతకం ఎఫెక్ట్ అవుతుంది కదా గురుగారు ఐడియల్లీ. సో మరి ప్లేస్ ఎట్లా డిసైడ్ చేస్తారు నార్మల్గా? ఇప్పుడు ర్యాండమ్గా నాకు నచ్చిన దగ్గరికి వెళ్ళి అట్లా. అంటే ప్లేసు, టైము ఇవన్నీ కలిసే పనిచేస్తాయి. కాబట్టి ప్లేస్ మార్చినంత మాత్రం చేత మళ్ళీ టైం ఎక్కడి నుంచి తెస్తావు? అందువల్ల నువ్వు అప్పటికి న్యాచురల్గా ఉంటున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే నువ్వు అది చేస్తావు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ టైంలో అమెరికాలో బాగుంది ప్లానెటరీ సిచ్యువేషన్ అన్నావు అనుకో, ఎక్కడికి వెళతావు నువ్వు? లొకేషన్ క్వశ్చన్ అడగచ్చు నన్ను, ఏదైనా మీరు అడగచ్చు. ఇప్పుడు నీకు వచ్చే ప్రశ్న, నీ సందేహమే ఎంతోమంది నీ వయసు అమ్మాయిలకు ఉంటుంది. ఉన్నప్పుడు దానికి తెలుసుకోవచ్చు కదా వాళ్ళు. అయిపోయినాయా క్వశ్చన్స్? గురుగారు ఇందాక మీరు సి సెక్షన్ వాటి గురించి మాట్లాడినప్పుడు మీరు మధ్యలో ఏం చెప్పారంటే అది సి సెక్షన్ చేయటం అనేది కూడా ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు మనం టైం అంతా చూసుకొని చేయటం అనేది తప్పు, అదంతా న్యాచురల్గా చేయాలని. కొన్నిసార్లు ఇప్పుడు హెల్త్ రీజన్స్ వల్లే సి సెక్షన్ అంటే బికాస్ టు సేవ్ ద మదర్స్ లైఫ్ కానీ చైల్డ్స్ లైఫ్ కానీ రిస్ట్రిక్షన్ లేబర్ కానీ వాట్ ఎవర్, అప్పుడు చేసినప్పుడు సి సెక్షన్ జరిగినప్పుడు అయినా అప్పుడు కూడా శాంతి చేయాలి. ఇందాక మీరు ఒకసారి శాంతి చేయాలి అన్నారు కదా, అప్పుడు కూడా చేయాలా? చేయాలంటే ఏం చేయాలి? తప్పకుండా చేయాలి. అలా చేసినప్పుడు, అలా జరిగినప్పుడు ఒకటి సామాన్యమైన శాంతి అనేది ఒకటి ఉంటుంది. ప్రసూతి వికృతి జననానికి సామాన్యమైన శాంతి అంటే నవగ్రహాల జపాలు అవి చేయించటం, తైలావలోకనం అంటారు. అంటే నూనెలో లేకపోతే నెయ్యిలో నీడ చూడడం, కంచు పాత్రలో పోసి చేస్తారు. అది ఆ పండితుల శాస్త్రులకు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు దాన్ని సజెస్ట్ చేస్తారు. అంటే డాక్టర్కి అవసరమై చేసినా కూడా ఇది తప్పనిసరిగా చేయవలసిన పనియే. తర్వాత దీంతో పాటుగా ఇతరమైన దోషాలు ఏమైనా వచ్చినాయా ఆ సమయానికి అన్నది కూడా చూసుకోవాలి. అంటే ఇతరమైన దోషాలు వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? సి సెక్షన్ చేసినందువల్ల వచ్చే శాంతిని చేస్తున్నాం మనం. ఇది కాకుండా కాలంలో దోషాలు కనుక ఉన్నట్టయితే టైంలో వాటిని కూడా మనం శాంతిపరచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలంలో దోషం అంటే న్యాచురల్ బర్త్కి కూడా కాలంలో దోషం ఉండొచ్చు కదా గురు, అప్పుడైనా చేయాల్సిందే శాంతి. ఇప్పుడు సి సెక్షన్తో పుట్టారు అనుకున్నాం గురుగారు, వాళ్ళకి ఇప్పుడు మన వీడియో మనం పెడుతున్నాం కాబట్టి వీడియోలో వాళ్ళు చూశారు ఇలా పుట్టారు అని తెలిసింది. వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా శాంతులు చేసుకోవాలా లేదా ఎవరినైనా కన్సల్ట్ అవ్వాలా అనేది డౌట్ గురుగారు. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఏ నక్షత్రం నాడు వాళ్ళు జన్మ తీసుకున్నారో, అంటే జననం జరిగిందో మరలా 27 రోజులకి ఆ నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం వచ్చిన నాడు శాంతి చేస్తారు, సహజంగా జరిగేది. ఒకవేళ వాళ్ళకి తెలియక అటువంటి శాంతులు ఏమి జరగకపోయినట్లయితే, తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే చాలా కాలం తర్వాత చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళిద్దరు కూర్చొని చేసుకోవచ్చు. పిల్లవాడిని కూడా దగ్గర ఉంచుకొని, పిల్లవాడంటే అతను వయసు కూడా వచ్చి ఉంటుంది, చేసుకోవచ్చు. అందులో ఏమి దోషం లేదు. ఆ పెద్దలు బ్రాహ్మణులు ఆ పండితులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా గురువుగారు ఇలా చేసుకోమని చెప్పారంటే వాళ్ళు చేసి పెడతారు. తప్పనిసరిగా చేసుకుంటే మంచిది. చాలా దోషాలు ఉంటాయి, జననకాల దోషాలని అంటారు వాటిని. ఈ జననకాల దోషాలని అప్పుడు గమనించలేకపోతే ఏమవుతుందంటే అంతా బాగానే ఉన్నట్లుంటుంది, ఏదో కలిసి రాదు, ఏదో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటో వీళ్ళకి అర్థం కాదు. అప్పుడు జాతకాన్ని పరిశీలన చేసి జననకాల దోషాలకి వీళ్ళు శాంతి చేశారా లేదని అది కూడా గమనించుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఏమీ గుర్తు లేదంటే మళ్ళీ ఒకసారి శాంతి చేసుకుంటే మంచిదే, ఏం సందేహమే లేదు. గురుగారు, అమ్మాయి అబ్బాయి సంధ్యావేళలో కలిస్తే రాక్షసులు పుడతారు అని అంటారు కదా, ఎందుకు అట్లా? సంధ్య వేళలు అసుర సంధ్య అంటాం కదా, సాయంత్రం వేళని. ఆ సమయంలో పుడితే, ఆ సమయంలో వాళ్ళు కలిసినప్పుడు పుట్టే పిల్లలు రాక్షస భావాలతో ఉండేవాళ్ళు పుడతారు. సరే, రాక్షస భావం అంటే ఏంటో ముందు తెలుసుకోండి మీరు.
దైవీభావము, రాక్షస భావం అని చెప్పి 2 భావాలు ఉంటాయి. అది దేవతలు, రాక్షసులు, మానవులు, దేవతలు, అసురులు, మానవులు అనే ఈ 3 జాతులు అయితే ఉన్నాయో, ఈ 3 జాతుల్లో ఎవరికైనా సరే ఇప్పుడు చెప్పే మాటలు వర్తిస్తాయి. ఈ జగత్తు సత్యం అనుకొని, ఈ ప్రపంచం సత్యం అనుకొని, దీన్ని నేను స్వాధీనం చేసుకుంటాను, దీని మీద నేను గెలుపు సాధిస్తాను, దీనిని బాగా వృద్ధి చేస్తాను అంటే ప్రగతి అనే పేరుతోటి మనం చెప్తున్నామే. సో ఇక్కడ చాలా చాలా మనం సాధిస్తాము అని చెప్పి భావనతో మాత్రమే బ్రతికేవాడు రాక్షసుడు. ఇప్పుడు నీకు రాక్షసులు ఎంతమంది కనిపిస్తున్నారు? అంతేగాని అందులో మళ్ళీ హింసా స్వభావము, లేకపోతే మోస స్వభావం, కుటిల స్వభావము, ఈ స్వభావాలు ఒక్కొక్కటి దానికి అదనంగా వస్తాయి. ఒక్కోసారి అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైతే ఈ జగత్తు వాస్తవమే అనే ఉద్దేశంతో బ్రతుకుతూ ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళందరిలోనూ రాక్షస ప్రవృత్తి ఉన్నది, వీళ్ళు రాక్షసులే. సంధ్యా సమయాల్లో కలిసినప్పుడు, అంటే స్త్రీ పురుషులు కలిసినప్పుడు అటువంటి పిల్లలు పుడతారు. అర్థమైందా? కారణం ఏంటంటే సంధ్యా సమయం అనేది అసుర సంధ్య, అంటే ముఖ్యంగా సాయం సంధ్య. నేను చెప్పేది సాయం సంధ్య అనేది ఆత్మప్రకాశ స్వరూపుడైన సూర్య భగవానుడికి అస్తమయ సమయం. అది అంటే ఆత్మజ్ఞాన శూన్యులైన వాళ్ళు పుడతారు. దీనికి ఉదాహరణలు ఎవరు అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు, అట్లనే రావణ, కుంభకర్ణులు, శూర్పణఖ, విభీషణుల వారు గారు. దానికి ఒక కథ ఉంటుంది, మీరు రామాయణం చదువుకునేటప్పుడు మీరు దాన్ని తెలుసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఈ 2 సందర్భాల్లో కూడాను దితీదేవికి పుట్టిన వాళ్ళు హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు. దితీదేవి ఆయన్ని ఆ సాయం సంధ్యా సమయంలో ఆమెకి అటువంటి అభిలాష కలిగి ఆయన చేరింది. ఆ కారణం చేత వాళ్ళు కలిగారు. కానీ మరి కశ్యప ప్రజాపతి సంతానం కాబట్టి గొప్ప శక్తిమంతులై ఉన్నారు. శక్తివంతులై ఉండడానికి దైవత్వానికి సంబంధం లేదు. మళ్ళీ వాడు రాక్షసుడు కావచ్చు, దేవత కావచ్చు, శక్తివంతుడై ఉండటానికి మానవుడు కావచ్చు. ఈ దేవతలు, అసురులు, మానవులు అందరూ కూడాను కశ్యప ప్రజాపతి సంతానమే. ఈ 3 జాతులు కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. ఆయనకుండే భార్యల్లో మను అనే ఆమె మానవుల్ని కన్నది, అందువల్ల మానవులు అనే పేరు వచ్చింది. ఆమె పేరు మను. అదేవిధంగా దితి అనే ఆమె ఈ రాక్షసుల్ని, దైత్యుల్ని కన్నది. అదితి అనే ఆమె ఆదిత్యులు, అంటే దేవతల్ని కన్నది. అర్థమవుతుందా? ఇక ఈ జగత్తు వాస్తవం అని చెప్పి నమ్ముతున్న భగవంతుడు ఉన్నాడు. మనమందరం ధర్మం ప్రకారం నడుచుకుంటేనే ఇది బాగుంటుంది, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోరాదు, జాలి, దయ, కరుణ, సహాయము, సహకారము ఇత్యాది మాటలు, అట్లనే జ్ఞానమునందు అభిలాష, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఇప్పటికింకా ఆత్మజ్ఞానం కలగకపోయినప్పటికీ కూడాను దైవీ స్వభావం కలిగిన వాళ్ళగా చెప్పబడుతున్నారు. వీళ్ళు సరైన సమయాల్లో కలిసినప్పుడు, అంటే రాత్రిపూట సమయం బాగున్నప్పుడు వాళ్ళిద్దరూ అమావాస్య, అష్టమి, నవమి కాకుండా, అది 2 పక్షాల్లో కూడా అమావాస్య, అష్టమి, నవమి కాకుండా, చతుర్దశి కూడా కాకుండా ఉన్న సందర్భాల్లో వీళ్ళు కలుస్తున్నట్లయితే ఆ పుట్టే పిల్లలు మంచి పిల్లలు పుడతారనే ఉంటుంది. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఇది మనకి జ్ఞానం కలిగిన తర్వాత మనం చేసే ప్రయత్నంలో భాగం ఇది. అంటే ఏంటి? నిషిద్ధ దినాలని వదిలేస్తున్నాం. ఇప్పుడు చెప్పినవి నిషిద్ధ దినాలు, నిషిద్ధ దినాలను వదిలేస్తున్నాం, అనుకూలమైన దినాలని అనుమతిస్తున్నాం. ఆ రోజుల్లో మాత్రమే ఇటువంటి పనికి మనం పూనుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మీ ప్రారంభవశాత్తు మీకు కలగవలసి ఉన్న ఎటువంటి సంతానం కలగవలసి ఉందో ఆ సంతానానికి కొంత మెరుగు జరుగుతుంది, కొంత మేలు జరుగుతుంది. అంటే కొంత మెరుగ్గా పుడతారనమాట. ఇప్పుడు నీ ప్రయత్నం దానికి జోడిస్తున్నావు కాబట్టి
నీ జాతకంలోనే ఉత్తమ సంతానం ఉందనుకో, మీరు న్యాచురల్గానే అలా కలుస్తారు. తెలిసి కూడా మీరు పాటిస్తున్నారనుకో, ఖచ్చితంగా ధార్మికమైన సంతానం, ధర్మబుద్ధి కలిగిన సంతానం కలుగుతుంది. కానట్లయితే రాక్షస బుద్ధి కలిగిన వాళ్ళు పుడతారు. శక్తిమంతులు కావచ్చు, భాగ్యవంతులు కూడా కావచ్చు, కానీ వాళ్ళ దృష్టి నాస్తికత్వమో లేక ఈ జగత్తు వాస్తవమైన భావనతోటి వర్తించటమో, వాళ్ళ మతాన్ని వాళ్ళు బలంగా స్థాపిస్తూ, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ జనాల మీద రుద్దుతూ మీరందరూ నా మాట వినాల్సిందే అనే పట్టుబట్టే మనుషులుగానో వాళ్ళు ఉంటారనమాట. నేను టూకీగా చెప్పాను, దీంట్లో చాలా వివరాలు ఉంటాయి. కావాలంటే తర్వాత ఆ సందర్భాన్ని నుంచి అడగచ్చు. ఇప్పటికింతకంటే అవసరం లేదు. జై సద్గురురామ్.